ముఖ్యమంత్రి గారిని స్వాగతించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్కడ విచ్చేసిన వివిధ దళాల గౌరవ వందనం స్వీకరించడానికి ముందుకు తరలి వెళుతున్నారు. 68వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో 10th బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బీచ్పల్లి మహబూబ్నగర్ జిల్లా, అలాగే 12th బెటాలియన్ అన్నేపర్తి నల్గొండ, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, ఎన్సీసీ బాయ్స్ అండ్ గర్ల్స్, అలాగే బ్రాస్ బ్యాండ్ పైప్ బ్యాండ్ బృందాలు ఈనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి గౌరవ వందనం సమర్పిస్తున్నాయి. 1994లో స్థాపించబడిన తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బీచ్పల్లి మహబూబ్నగర్ జిల్లా దళం శాంతి భద్రతల పరిరక్షణలో పేరుగాంచింది. పాలమూరు వీరులం పట్టువదలని సూరులం అనే నినాదంతో ఈనాటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో వారు పాల్గొంటున్నారు. పోలీస్ దళాల పాఠవాన్ని పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇప్పుడు ప్రధాన వేదిక వద్దకు ఇచ్చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రధాన వేదిక నుండి గోల్కొండ కోట లోపల ప్రత్యేకమైన వేదిక వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ముందుకు తరలి వెళ్తున్నారు. ఈ నడుమ ఒక్కసారి గోల్కొండ వైభవాన్ని మనం పరిశీలిస్తే క్రీస్తు శకం 945 నుండి 970 మధ్యకాలంలో గోల్కొండ కోటను కాకతీయులు నిర్మించినట్లు చరిత్ర పేర్కొంటోంది. అప్పట్లో కేవలం మట్టితోనే కోటను నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ప్రతాపరుద్రుడి కాలంలో ఈ గోల్కొండ కోట నిర్మాణం జరిగింది. 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ పాలకులు దీన్ని మళ్లీ పునర్నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు ప్రధాన వేదిక వద్దకు విచ్చేశారు. వారికి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ట్రస్ట్ బాలబాలికలు హార్దిక స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యమంత్రి గారికి పోలీసు అధికారులు, ఇతర అధికారులు వందనం సమర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర సీనియర్ అధికారులు ముఖ్యమంత్రిని జాతీయ పతాకం ఆవిష్కరించడం కోసం ప్రధాన వేదిక వద్దకు తోడ్కొని వస్తున్నారు. శాస్త్ర విజ్ఞానాన్నంతా రంగరించి పరిశోధనలు జరిపి అణ్వాయుధాలకు మించిన బలవత్తరమైన ఆయుధాలు లేవని భ్రమపడే మానవాళికి అహింస అనే ఆయుధాన్ని పరిచయం చేసి ఒక్క రుధిర బిందువు కూడా చిందకుండా జాతికి స్వాతంత్రం సముపార్జించి యావత్ ప్రపంచంలోనే సమరనీతికి సరికొత్త భాష్యం చెప్పిన సంచలన నేత మన జాతి పిత ఆ గాంధీ మహాత్మునికి వారసులోనే జన్మించినందుకు ఈనాడు గర్విద్దాం. రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయన నరసింహారెడ్డి గారు, అలాగే అక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులను కూడా ముఖ్యమంత్రి పరిచయం చేసుకుంటూ వారందరితోటి మమేకం అవుతున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం శాసనసభ్యులు, మిగిలిన శాసనసభ్యులను కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు గౌరవప్రదంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ జాతిని బానిసత్వపు సంకెళ్లతో బంధించి యథేచ్ఛగా 200 సంవత్సరాల పాలన సాగించిన తెల్లదొరల గుండెలలో పిడుగులు వర్షించడమే కాదు, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పరిపాలన కేంద్రీకృతం కావాలని, అది ప్రజాస్వామ్య పద్ధతికి కట్టుబడి ఉండాలని, రాజులు కూడా ప్రజలేనని గుర్తించాలని, ధనవంతుల బూర్జవా సంస్కృతిపై హోంకరిస్తూ జనావళి ఏకచిత్రం కిందకు తెచ్చిన ఉక్కుమని సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యసాహసాలకు వారసులమై జన్మించినందుకు గర్విద్దాం. మరికొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
ప్రధాన వేదికపై నుండి గోల్కొండ కోట బురుజుపై నుండి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతున్నారు. బంగారు తెలంగాణ సాధించాలనే ఆశయంతో ముందుకు వెళ్తూ ఇటువంటి అద్భుతమైన ఆలోచనతో గోల్కొండ కోట వైభవాన్ని పునరుజ్జీవింప చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతుంది. జాతీయ జెండా రంగులను ప్రతిబింబిస్తూ రంగురంగుల బెలూన్లు గాలిలో ముందుకు సాగుతూ ఇంతటి చక్కని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అభినందిస్తూ ముందుకు వెళ్తున్నాయి.